నా అన్వేషణ మీద సోషల్ మీడియాలో రోజు ఏదో రకంగా వీడియోల రూపంలోనో ఆడియోల రూపంలోనో లీక్స్ వస్తానే ఉన్నాయి. ఈ లీక్స్ వెనకాల ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. నేను యాక్చువల్గా ఈ వ్యక్తుల మీద కానీ ఈ టాపిక్స్ మీద కానీ అసలు వీడియోలు చేయాలనుకోవాలా. మీరు గమనిస్తే చాలా రోజులైంది నేను వీడియోలు చేసి, ఎక్కడో ఉంటుంది వీడియో. కానీ ఇప్పుడు మ్యాటర్ ఉంది, విన్న తర్వాత మీరే అంటారు నువ్వు చేసి మంచి పని చేసావని చెప్పి. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మామ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వెంటనే ట్రై చేయండి. సో పాయింట్స్ కనుక నచ్చితే, నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా చాలా మందికి రీచ్ అవ్వాలి. రీచ్ అయితే యూజ్ అవుతుంది అన్నది నా ఒపీనియన్. సో విన్న తర్వాత మీకు అనిపిస్తే కనుక ఇది రీచ్ అవ్వాలి అనిపిస్తే ఖచ్చితంగా ఈ పని చేయండి. మీరు కొట్టే లైక్, సబ్స్క్రైబ్, హైప్ ఈ వీడియో రీచ్ పెరగడానికి, ఈ ఛానల్ రేంజ్ పెరగడానికి యూజ్ అవుతుంది. అలాగే మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి. సరే, మ్యాటర్ ఏంటంటే నాన్ వేషణ ఏ మాటగా మాట చాలా తెలివైనోడు, చాలా అంటే చాలా తెలివైనోడు. మనందరం ఒక స్టెప్ ఆలోచిస్తే, అంటే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరూ ఒక స్టెప్ ఆలోచిస్తే నాన్ వేష్ నిజంగానే ఒక 10 స్టెప్పులు ఆలోచించి పెట్టుకుంటాడు. తన కాంటెంట్ కానీ, తన ఏదైనా సరే యూట్యూబ్ వీడియోలు కానీ, రీల్స్ కానీ, ఏదైనా కాంటెంట్ కానీ, తన మాటలు కానీ ఏవైనా 10 రోజుల ముందుకి ప్రీ ప్లాన్డ్గా తన మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి. ఎన్ని బిగ్ బాస్లు చూస్తే అంత స్ట్రాటజిక్ మైండ్ వస్తుందా అనిపిస్తూ ఉంటుంది ఆయన కాంటెంట్ని చూసిన ప్రతిసారి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చూడండి, కొన్ని రోజులకు ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. ఏంటి అంటే, వెనిజువేలాలో ఒక చిన్న అమ్మాయి 14 సంవత్సరాలు ఫస్ట్ ఇలా మెడికల్ షాప్కి వెళ్ళినట్టు ఉంటుంది, తర్వాత హోటల్కి వెళ్ళినట్టు ఉంటుంది, తర్వాత రూమ్కి వెళ్ళినట్టు ఉంటుంది, దాని తర్వాత బొగ్గు మీద ముద్ద ఉంటుంది. సో అది వీడియో ఒక ప్రోమోలాగా కట్టుగా వస్తాయి. సో చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఏంద్రా నాన్ వేష్ ఇట్లా చేశాడు, ఇట్లా చేస్తాడరా, దొరికాడరా అని కొంతమందికి, అయ్యో అని కొంతమందికి, అమ్మయ్య అని కొంతమందికి, ఇంకా చాలామందికి చాలా రకాలుగా అనిపించి ఉంటుంది. దాని మీద చాలామంది రియాక్ట్ అవ్వటం, కామెంట్స్ చేయటం, వీడియోస్ చేసుకోవటం అన్నీ చేస్తుంటారు. అయితే దాన్ని చాలా తెలివిగా, అంటే మీరు ఒక విషయం ఆలోచించండి, ఇక్కడ లాజికల్ గొప్ప పాయింట్, అది ఎవరికైనా ఎలా దొరికి ఉండొచ్చు? ఎవరికైనా అది యాక్చువల్గా అన్వేష్ ఛానల్లోని ఒక యూట్యూబ్ వీడియోనే, ఎప్పుడో 3 సంవత్సరాల క్రితంది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అన్వేషే దాన్ని చాలా చక్కగా ఆ స్టార్టింగ్లో ఉన్న పాయింట్, అదంతా స్టార్టింగ్లో ఉన్న కాంటెంట్, దాన్ని తీసుకెళ్ళి కావాలని తనకున్న ఫేక్ ఛానల్స్ ద్వారా, ఫేక్ అకౌంట్స్ ద్వారా కొన్ని మీమ్స్ పేజ్కి సెండ్ చేయడం. అన్నా చూడన్నా నాకు దొరికాడు, ఇది నాకు ఎప్పుడో దొరికింది, ఇది ఏదో డిలీట్ చేస్తుంటాడు, అది ఇంకో నాకు ఈ కాంటెంట్ దొరికాడన్నా అని చెప్పి అట్లా పంపించడం. లేదంటే తనకున్న ఫేక్ అకౌంట్స్లోంచి దాన్ని వైరల్ చేయటం, అంటే అందరూ అప్లోడ్ చేసుకొని వైరల్ చేయటం, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఒకవేళ మనలో ఎవరైనా ఎతికి తన కాంటెంట్ ఎతికి ఆ వీడియో కనుక మొత్తం చూస్తే, ఆ వీడియో మొత్తం కూడా చూడవసరంలా, ఫస్ట్ ఒక 5 నిమిషాలు చూస్తే చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే, అందులో అన్వేషి చాలా మంచి పని చేస్తున్నాడు, చాలా పాజిటివ్గా ఉంటుంది వీడియో. అదంతా ప్రోమో కట్టే. అక్కడికి వెళ్ళి లోపలికి రూమ్కి వెళ్ళిన తర్వాత ఏడుస్తాడు. ఏంటి ఈ చిన్న అమ్మాయిలకి ఇంత వనరబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, సో వీళ్ళకి ఇంత పేదరికంలో ఉన్నారు, ఇలా చైల్డ్ ఇది జరుగుతుంది, చిన్నపిల్లలది ఇది జరుగుతుంది, అది ఇది అని చెప్పి బాధపడతాడు. ఇండియాలో ఇలా జరగకుండా ఉంటే ఏం చేయాలి అని చెప్పి ఏవో చెప్తూ ఉంటాడు. సో అది కనుక ఎవరైనా చూస్తే, మనల్ని ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అది పాజిటివ్గా ఉంటుంది, ఎవరు తీరు దాన్ని. కానీ కావాలని ఆ ముందున్న దాన్ని మాత్రమే తీశారు అంటే, అండ్ దట్టు మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ ఛానల్, ఆ వీడియో థంబ్నెయిల్ కూడా మారిపోయి ఉంటుంది. ఆ థంబ్నెయిల్ ఏముంటుంది అంటే, ఇప్పుడు నిన్న మొన్న మార్చుంటున్నాడు. ఏంటి అంటే 14 సంవత్సరాలు డాష్ అని ఉంటుంది. ఎందుకు మార్చాడు అంటే, ఇప్పుడు అది అందరికీ, అంటే ఏదైతే ముందు పార్ట్ ఉందో, తను తప్పుగా ప్రవర్తించాడన్న పార్ట్ ఉందో, అది మొత్తం వైరల్ అయిన తర్వాత, అందరూ ఆడియన్స్ దాని మీద రియాక్ట్ అయిన తర్వాత, కొంతమంది యూట్యూబర్స్ దాని మీద వీడియో చేసుకున్న తర్వాత, దాని తర్వాత మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని కొద్దిగా మార్చాడు. సో దట్ ఎవరైనా ఎతికితే ఈజీగా దొరికేటట్టు. నాకు తెలిసి నిన్న మార్చాడు, ఈరోజు మార్చాడు, దొరికేటట్టు. ఇప్పుడు ఏజుడ్ లాంటి వ్యక్తి కూడా దాని మీద రియాక్ట్ అయిన తర్వాత, అంటే 14 సంవత్సరాలు మీరు ఏదేదో చేసామంటే ఇంకో ఆడియో క్లిప్, ఇంకో వీడియో క్లిప్ అని చెప్పిన తర్వాత, ఇప్పుడు దానిలో అసలైన సారాంశం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వీడియో చేసాడు. ఏంటి, తను నాకు చెల్లితో సమానం, తను నా చెల్లెల్తోనే మీరు ఇట్టా నాకు ఇట్టా అది అంటగట్టారు, ఇది అంటగట్టారు, మీరు మనుషులేనా, ఇంకో అసలైనది ఇది చూడండి అని చెప్పి. అందులో ఏముంటుంది, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మన ఇంటికి ఆడపడిచి వస్తే చీర పెడతాం, కానీ ఇక్కడ చీరలు ఇవన్నీ అమ్మరు కాబట్టి ఇంకో ఇది పెడతాను, ఈ డ్రెస్ కొంటున్నాను అది అని చెప్పి, జాగ్రత్తమ్మ అదమ్మ ఇదమ్మ అని ఒక ఆడపిల్లకి ఎట్టయితే మనం అన్నలా చెప్తామో అట్లా చెప్పినట్టు ఉంటుంది మొత్తం అంతా. మరి ముందెందుకు ఇది రాలేదు, ఇప్పుడెందుకు ఇది వచ్చింది? మరి అతంతా ఒకటే వీడియో, ఎవ్వరు ఫ్యాక్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలా. దొరికాడరా, ఎప్పుడు దొరుకుతాడరా అని చూసినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒకటి వచ్చినప్పుడు దొరికాడరా అన్న విధంగానే ఉంటే వాళ్ళు చేసుకున్నారు, దాన్ని ఏజుడ్ లాంటి వాళ్ళకి పంపించడం,
ఆయన దాని మీద వీడియోలు చేసుకోవటం, ఇప్పుడు ఖచ్చితంగా అన్వేష్కి దొరికాడు. ఇప్పుడు అది చూసిన వాళ్ళందరూ తిట్టుకున్న అందరూ ఇది చూసినప్పుడు ఏమనుకుంటారు, నా అన్వేష్ రైటు, ఎరిపప్పలు అయిపోయారు ఇంక మిగతా వాళ్ళందరూ. క్లియర్గా ఆ వీడియోని వాడుకొని చేసుకున్న వాళ్ళందరూ ఎరిపప్పలు అయిపోయినట్టు, ఎరిపప్పలు చేస్తాడు క్లియర్గా. ఎందుకంటే ఆ వీడియోలో అన్వేష్ తప్పు లేదు, దాన్ని ఒక స్టేజ్ డ్రామాగా క్రియేట్ చేశాడు. అన్వేష్కి కాంటెంట్ క్రియేషన్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్, చాలా తెలివితేటలు ఉన్నాయి. అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే నచ్చిద్ది, ఎలా వాళ్ళని ఎంగేజ్ చేయాలి, ఏ విధంగా మన కాంటెంట్ని కట్టి పెట్టేసుకోవాలి అన్న విధంగా స్టార్టింగ్లో అలా పెట్టాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే అక్కడ ఆయనకున్న ఆడియన్స్కి అది జరగాలి, అది చూడాలి, ఏదో మనోడు ఆటగాడు అన్న విధంగా ఉంటుంది కాబట్టి ఏదో జరుగుతుందని పెట్టి అది ఏం జరగలేదు, జరుగుతుందో లేదో తర్వాత సంగతి, ముందు తిందాం ఫుడ్ అది అని చెప్పి ఆ వీడియోలో తర్వాత అందరినీ కూర్చోబెట్టి డ్రెస్ మార్చుకుని కూర్చోబెట్టి ఆడియన్స్ అందరినీ కట్టిపెట్టేసాడు కాబట్టి కూర్చోబెట్టి అలాంటిది ఏం జరగలేదు, ఇక్కడ అందరూ పేదరికంలో ఉన్నారు, ఒక యేసుప్రభు సాక్షిగా అని చెప్పి అది ఇది అని చెప్పి ఇలాగే మన ఇండియాలో కూడా జరుగుతుంది అని చెప్పి ఇచ్చేస్తాడు. ఆ విధంగా కాంటెంట్ క్రియేషన్లో కూడా తెలివితేటలు ఉన్నాయి. సో అలాంటి తెలివైనోడు మిమ్మల్ని ఆడుకుంటున్నాడు లిటరల్గా పెద్ద పెద్దోళ్ళు కూడా దాన్ని దొరికిపోవటం, ఆ స్ట్రాటజీస్కి పడిపోయిన తర్వాత గిలగలు కొట్టుకుని అది చూసి ఇది చూసిన వాళ్ళందరూ, నాన్ వెజ్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, మీరందరూ ఎరిపప్పులు అయ్యారనే కదా, అరే నాన్ వెజ్ రైట్, వీళ్ళందరూ రాంగ్, ఎందుకు ఇలా చెప్తున్నారు, అయితే ఆ నాన్ వెజ్ మీద కక్ష కట్టేశారని అనుకుంటారు కదా. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు లైక్ కొట్టాలా, మీకు ఖచ్చితంగా లాజిక్గా కనెక్ట్ అయితే లైక్ కొట్టండి, ఒక లాజిక్ కాదని మీరు కామెంట్ చేయండి, పర్లేదు, ఇట్స్ ఓకే, నాకు అనిపించింది నేను చెప్తాను. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఈ వీడియోతో వెళ్ళిపోవాలి మనం 20,000కి. అయితే పాయింట్ నెంబర్ 2, నేను ఇంకోటి కూడా చూశాను, 3 రోజుల క్రితం చూశాను. దీని మీద ఎంతమంది వీడియోలు చేశారు తెలియదు కానీ ఒక ఛానల్ కొత్తది కాదు, పేజ్ కొత్తది కాదు, ఇన్స్టా పేజ్ 2 సంవత్సరాల ఓల్డ్ పేజే, కానీ అందులో 4 రీల్స్ ఉన్నాయి. ఆ 4 రీల్స్లోనూ నాన్ వేసి ఎవరికో ఒక అమ్మాయికి పంపించిన వాయిస్ మెసేజ్లతో రీల్స్ ఉన్నాయి. ఆ వాయిస్ మెసేజ్లు పాతే కాదు, లేటెస్ట్. ఏ సీతమ్మ తల్లి గొడవ వల్ల మొత్తం అంతా స్ట్రెస్ ఎక్కువైపోయిందిరా నాకు అని చెప్పి చాలా వల్గర్గా జూక్సాగర్, అంటే ఆయనకి బాగుంటుంది, మనకి మన సెంటర్ ఉంటుంది. ఆ విధంగా అమ్మాయితో మాట్లాడినవి, నువ్వు వచ్చేసే థాయిలాండ్ అలా చేస్తే కితకితలు వస్తున్నాయి అంటే కుదరదు ఈసారి, అది ఇది నీకు ఐఫోన్ కొనిస్తా, అది కొనిస్తా, ఇది కొనిస్తా అని చెప్పి ఒక 4 డిఫరెంట్ వాయిస్ మెసేజ్లు 4 రీల్స్ చేశారు. అది చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, మామ మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత పెంట జరుగుతుంది తన చుట్టూ, ఇంత ఆల్మోస్ట్ ఒక పద్మవ్యూహంలో ఉన్నట్టే. అలాంటోడు ఎవరైనా సరే కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లడు అంత బ్రెయిన్ ఉన్నా కూడా ఎవరైనా ఇట్లాంటి వాయిస్ మెసేజ్లు పంపిస్తారా, ఎవరికైనా ఎంత క్లోజ్ అయినా ఈ టైంలో పంపిస్తారా? అట్లీస్ట్ పోనీ ఇన్స్టాగ్రామ్లో అదేదో ఇన్కాగ్నిటో వ్యానిష్ మోడ్ పంపిస్తా వ్యానిష్ మోడ్లోనే పంపించుకుంటారు కదా, పోనీ ఫేక్ అకౌంట్లో ఉంటే అందులోంచి పంపించుకుంటారు కదా, ఫోన్లో వాట్సాప్లో 1 టైం సింగిల్ ఏదో ఉంటుంది అందులో పంపించుకుంటారు కదా. ఇంత ఓపెన్గా ఉంచుకో వాడుకో అన్న విధంగా ఎవరైనా పంపిస్తారు? కొంచెం ఆలోచించండి. పంపిరు, నాన్ వెజ్ అసలు పంపిడు, అంత తెలివి తక్కువ ఫెలో కాదు కదా, మనం ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. అయితే పంపించాడు. అవి ఎప్పుడైతే ట్రెండ్ వాటి మీద వీడియోలు చేసి ఎవరైతే పెద్ద యూట్యూబర్ దొరుకుతాడో దాని వెనకాల ఏదో ఉంటుంది, అది నిజంగా ఏ వాడిన వాయిస్ అయి ఉండొచ్చు, దాన్ని ప్రూవ్ చేస్తాడు, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాడు. మళ్ళీ ఎరిపప్పులు అవుతారు. ఒకవేళ నిజంగా ఏమీ లేకపోతే తన ఓన్ అయినా కూడా తనకి తగ్గట్టు దాన్ని మార్చుకోగల నేర్పరితను తన మీదకి వస్తే ఏదైనా, ఇప్పుడు తనే అందరికీ కాంటెంట్ ఇస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదు, ఫోన్లు చేసి మరీ కాంటెంట్ ఇస్తున్నాడు, తీసుకోండి అంటున్నాడు, వీడియోలు చేసుకోండి అంటున్నాడు, రికార్డులు చేసుకోండి అంటున్నాడు, చేసుకున్న తర్వాత దానికి కౌంటర్లు ఇస్తాడు. ఇదంతా ఏం జరుగుతుందంటే మీరో వీడియో నేనో వీడియో వాళ్ళ వీడియో అన్నట్టు జరుగుతుంది. మీరు నన్ను బ్లేమ్ చేసినా కూడా నేను తీసుకుంటా, తప్పదు. ఇంకా ఎందుకంటే నేను కూడా వీడియో చేస్తాను కాబట్టి నువ్వు కూడా అదే చేస్తున్నావు అంటే చేస్తున్నా, తప్పదు. సో అంతా ఇక్కడ ఒక కాంటెంట్ ప్లాన్, అంటే తను ప్లాన్ చేసి తను గేమ్ ఆడుతున్నాడు, ఆ గేమ్లో మిగతా వాళ్ళందరూ లూప్లో తిరుగుతున్నారు, ఇంక్లూడింగ్ ఏజుడ్. తన వీడియో తినో వీడియో, వేరే ఛానల్లో వీడియో, నేనో వీడియో, ఇంకొకళ్ళ వీడియో అన్నట్టు తిరుగుతుంది. సరే, అసలు ఏంటి ప్లాన్ ఏంటి అంటే ఏం లేదు, తనకేదో బ్రేక్ కావాలి. నాకు తెలిసి ఒక ఇష్యూ దొరికింది శివాజీది, ఆ ఇష్యూని ఒక రకంగా వాడుకుందాం అని ట్రై చేశాడు, అది రివర్స్ కొట్టింది, ఆ బెడ్స్ కొట్టింది తనకున్న లోక జ్ఞానంతో. ఇన్ని లోకాలు తిరిగాడు కదా, తనకున్న లోక జ్ఞానంతో ఆ బెడ్స్ కొట్టింది కూడా తనకు అనుగుణంగా వాడుకుంటున్నాడు. సింపుల్ థింగ్, బత్తాయి అంటే చాలామంది ట్రిగ్గర్ అవుతారు. సనాతన ధర్మం పాటించేవాళ్ళు, లేదంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, అందరూ హిందువులు ట్రిగ్గర్ అవరు. నేను హిందువునే, నేను ట్రిగ్గర్ అవను. ఎందుకు అవను? ఎందుకంటే హిందుత్వం అన్నది ఏ పార్టీకో ఏ సంస్థకో చెందింది కాదు, మతం. అది ఒక జీవన సంస్కృతి, జస్ట్ మతం మాత్రమే కాదు.
ఎవరి మతం వాళ్ళ గొప్ప, మన మతం మన గొప్ప, మన మతాన్ని ప్రేమిస్తాం, పరాయ మతాన్ని గౌరవిస్తాం. కానీ కొంతమంది ట్రిగ్గర్ అవుతారు, ఎందుకంటే ఆ రకంగా ఆ వర్డ్ వెళ్ళిపోయింది. అలాగే ఎప్పుడైతే తిను ఆ మాట అంటాడో ఆ పార్టీకి ఆపోజిట్ పార్టీ వాళ్ళు, ఆ మతానికి ఆపోజిట్ మతం ఉన్న వాళ్ళు, అందులో కొంతమంది, అందరూ కాదులేండి, కొంతమంది మన సోదరుల కొంతమంది, అందులో వాళ్ళు ఆయనకి ఆటోమేటిక్గా లైక్ చేయటం, అట్రాక్ట్ చేయటం, ఆయనకి సపోర్ట్గా కామెంట్స్ చేయటం చేస్తారు. సో తనకి ఒక మద్దతు కూడగట్టుకున్నాడు. ఒక్కసారి ఏకదాటిగా 100 కామెంట్స్ పెడితే 99 కామెంట్స్ నెగిటివ్ ఉన్న స్టేట్లో నుంచి 100 కామెంట్లు పెడితే 60 కామెంట్లు పాజిటివ్గా ఉన్న స్టేట్లోకి నెమ్మదిగా మూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. బత్తాయి అన్న దగ్గర ఏమైందంటే చాలామంది ఇంకా పాజిటివ్గా వేరే వర్గానికి చెందిన వాళ్ళు ఏంటి, ఇంకా ఈ లెఫ్టిస్టులు రైటిస్టులు ఇవన్నీ అంటూ ఉంటారు కదా, అంతా కలిపి తనకు ఒక సపోర్ట్ తెచ్చుకున్నాడు. చేస్తాడు తెలివైనడు. సో సపోర్ట్ పాజిటివ్ కామెంట్స్ చూడటం, మీరు పాజిటివ్ కామెంట్స్ కూడా చూడటం స్టార్ట్ చేయొచ్చు, వస్తూ ఉంటాయి. పోయిన మద్దతు తిరిగి వస్తూ ఉంటుంది వేరే రూపంలో. సో మొత్తానికి ఒక గ్యాంబుల్ అయితే తీసుకున్నాడు. కానీ అల్టిమేట్గా ఎవరు తనని ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా, మనందరూ చాలామంది, నేను చెప్పలేదు కానీ చాలామంది రిపోర్ట్లు కొట్టండి, లేదంటే అన్ఫాలో కొట్టండి, అన్ఫాలో చేయండి, అన్నీ చేశారు. కానీ అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? వ్యూస్, ఎంగేజ్మెంట్. వ్యూస్ వస్తున్నాయిగా, వ్యూస్ అయినా తగ్గినాయా? తగ్గల, వ్యూస్ వస్తున్నాయి. తను కూడా ఒకటి గమనించుకున్నాడు, ఇది ఆపేద్దాం అనుకున్నాడు, మధ్యలో ఆపేద్దాం అనుకుని వేరే విషయాలు చేశాడు. ఎలలా వెనిజులా చేసాడు, 3 లక్షలు ఎలలా, తన రేంజ్కి వెళ్ళలేదు అది. సో తగ్గడు. సో స్టఫ్ ఇస్తాడు వేరే వాళ్ళకి, కాల్స్ చేసో ఏదో లీక్స్ చేసో ఏదో ప్లాన్ చేసుకొని ప్లాన్డ్ స్టఫ్ ఇస్తాడు. దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని తన సైడ్, ఆ డిఫెన్స్ మొత్తం తన సైడ్ ప్లాన్ చేసుకొని ఇస్తాడు. సో ఇదే ఈ రాజకీయాలు, మతాలు. ఇప్పుడు బత్తాయి అంటే కొంతమంది రెచ్చిపోతారు, గొర్రెనంగానే ఇంకొంతమంది రెచ్చిపోతారు. ఆ రెచ్చిపోయిన వాళ్ళందరినీ తన చుట్టూ ఇటు చేసి ఆ రెచ్చిపోయే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరూ తన వైపు తిప్పుకుంటాడు, ప్లాన్. సో ఇది మ్యాటర్. ఇప్పుడు ఏంటి అసలు ఏంటి, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? నాన్ వెజ్ మ్యాటర్కి అసలు ఏం చేయాలి? సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే 2 ఉన్నాయేమో సొల్యూషన్స్. ఒకటి ఏంటి అంటే కంప్లీట్గా ఇగ్నోర్ చేసుకోవటం. ఇలాంటి వ్యక్తి మన స్క్రీన్ మీద వద్దు అని అనుకుంటే ఇగ్నోర్ చేయటం. అలాగే సారీ చెప్పాడు, ఇంకా అది మనస్ఫూర్తిగా చెప్పాడు, అట్లా చెప్పాడు, ఏదో విధంగా సారీ చెప్పాడు, వదిలేసి మన పని మనం చేసుకుందాం. అది ఏ విధంగా తీసుకున్నా, సారీ చెప్పాడని తీసుకున్నా, ఇలాంటి వ్యక్తి మనకు వద్దని తీసుకున్నా, ఏదైనా సరే మన పని మనం చేసుకుందాం, ఇగ్నోర్ చేద్దాం అని చెప్పి ఒక సొల్యూషను. నేను అప్లై చేసుకున్న సొల్యూషను. ఎందుకులే ఏదో ఒకటి తను ఏదో మనం చేసుకున్నాడు, మనకి ఇంకా అనవసరం, చెప్పాల్సింది చెప్పని చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరని చెప్పి వదిలేయటం. రెండోది లీగల్గా ఫైట్ చేయటం. సోషల్ మీడియా ఫైట్ కాదు, లీగల్గా ఫైట్ చేయటం. ఈ ఏజ్డ్ లాంటి వాళ్ళు చేయాల్సిన పని చెయ్యాలి. అంటే ఎందుకంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ కాబట్టి, సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి, ఇదే పని కాబట్టి, పైగా పర్సనల్ వార్ జరుగుతుంది కాబట్టి, అని చెప్పి పోస్టర్లు ఏం పెట్టుకున్నారు, పర్సనల్ జరుగుతుంది కాబట్టి మంచి లాయర్ని చూసి ఎలాంటి కేసులు పెట్టచ్చు, ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి, ఎలాంటి చేయాలి అన్నది గ్రౌండ్ లెవెల్లో దిగి, ఇంట్లో స్టూడియోలో కూర్చోవడం కాదు, గ్రౌండ్ లెవెల్లోకి దిగి స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, వీళ్ళని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఆ దేశంలో ఉంది, ఈ దేశంలో ఉంది, అలా కాదు. అదంతా సుల్లు అయిపోతుంది. మీరు గ్రౌండ్లోకి దిగి నాకు ఎట్లాగా పర్సనల్ థ్రెట్ చేసాడనో, నాకు ఎట్లాగా పర్సనల్గా ఇచ్చేసాడనో, నా పరువు నష్టం చేసాడనో, ఆల్రెడీ చేసుంటే ఓకే, నేను మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ, నేను చేసి గ్రౌండ్ లెవెల్లో దిగి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లీగల్ బ్యాటిల్ చేయటం. ఇవి సొల్యూషన్స్ గట్టిగా చేయాలి. ఇప్పుడు వరకు పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఏం పెద్ద వర్క్ అవ్వవు. నాకున్న నాలెడ్జ్ అయితే, నేను అవతల లాయర్తో మాట్లాడి పెద్ద పేలవని చెప్పారు, ఇవన్నీ పెద్ద ఏం ఉండదని చెప్పారు. సో ఏదైనా ఉంటే ఈ గ్రౌండ్ ఈ ఆయన దిగి ఏదైనా పర్సనల్గా 1-on-1 వార్ జరుగుతుంది కాబట్టి చేయాలి. మిగతా ఆడియోలు ఇవన్నీ అంటారా, ఎక్కడా కూడా ఏదో తన వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది, లేదంటే కనుక మీరేమనుకుంటున్నారు, ఈ 14 సంవత్సరాల మంది మీరేమనుకుంటున్నారో అదే అంటాడు, కానీ ఎక్కడ కమిట్ అయింది లేదు. ఇలా చాలా ఉంది. ఆ వీడియో ప్రూఫ్లు అయితే ఇంకా మోర్ దెన్ ఎనఫ్. ఇంకా మీరు చూపించింది అది కదా, ఇది జరిగింది, ఇది నిజం అని చెప్పి తర్వాత ఫస్ట్ ఉన్నది కాకుండా తర్వాత ఉన్న పార్ట్ పెడితే ఇంక చేసేది ఏం లేదు. ఇవి సొల్యూషన్స్. ఇవి కాక సొల్లు అదేంటంటే నాన్ వెజ్ ఒక వీడియో చేస్తాడు, ఏజుడు ఒక వీడియో చేస్తాడు, మిగతా యూట్యూబర్లు ఒక వీడియో చేస్తారు, మీరు నన్ను నచ్చు నువ్వు ఒక వీడియో చేస్తావు అంటే తీసుకుంటా. చేసాం కదా, ఇంకా మరి ఒకసారి చెప్పేది తీసుకోవాలిగా, తీసుకోవాలి. నేను వీడియో చేస్తాను, వాళ్ళ వీడియో ఆయన 10 లక్షలు, ఈయన 8 లక్షలు, వాళ్ళ 1 లక్ష, వీళ్ళకి 50,000 అన్నట్టు అందరు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. ఇదే జరిగింది. అంటే లీగల్గా మాకేది వద్దు, ఓన్లీ జస్ట్ సోషల్ మీడియాలో బ్యాటిల్ చేస్తాం, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తే డబ్బులు వస్తాయి, లీగల్గా చేస్తే డబ్బులు పోతాయి. లీగల్గా ఫైట్ ఎప్పుడు అన్నది మెంటల్ స్ట్రెస్, డబ్బులు పోతాయి, అనుభవిస్తున్నారు కానీ చెప్తున్నా. ఈ సోషల్ మీడియా అంటారా, ఫన్, ఏదో వీడియో చేయాలి రోజు, ఇదే చేసుకుందాం, అన్వేష్ ఎట్లా ఉన్నావు అన్న ఏదైనా చెప్పు, రికార్డ్ చేసుకుంటా పెట్టేసుకోవటం, తర్వాత మనం ఒకటి చేసుకోవటం, వాళ్ళు ఒకటి చేసుకుంటారు, ఆయన ఒకటి చేసుకుంటాడు,
అంతే ఉంటుంది సొల్లు. సరే, ఆడియన్స్గా ఏం చేయాలి అంటే మీకు కూడా 2 దారులు ఉన్నాయి. ఒక వర్గం ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మమ్మల్ని గొర్రెబిడ్డ అంటే మేము హట్ అవుతాం, బత్తాయి అంటే హట్ అవుతాం, అలాంటి వర్గం ఎవరైతే ఉన్నారో దూరంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, ఇలాంటివి ఏమైనా ఇంక్లూడింగ్ మై వీడియో ఏదైనా కనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయటం, మన పని మనం చేసుకోవటం, వేరేది ఏదైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వేరేదైతే చూసుకోవటం, అది ఒక వర్గం. సో మీరు ఎవరైనా అంటే మేము హట్ అవుతాం ఇలాంటి వర్డ్స్ వింటే కొంచెం మాకు సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అవుతుంది, మేము మనశ్శాంతిగా ఉండలేమనుకుంటే మీకు అదో సొల్యూషన్. ఇంకో వర్గం ఉంటారు మామ, వాళ్ళు ఏంటంటే ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడటానికి మేము సిద్ధం అన్న వర్గం ఉంటారు. దే జస్ట్ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎవడెవడు కొట్టుకున్నా అది మతమైన, కులమైన, రాజకీయమైన, దే జస్ట్ డోంట్ కేర్. వాళ్ళకి ఏంటంటే 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు టైం పాస్ కావాలి. అన్నం తింటానో, డ్రైవ్ చేస్తానో, ఏవో జాగింగ్ చేస్తానో, ఎక్సర్సైజ్ చేస్తానో కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఉంటారు చూసారా, ఇదేమన్నారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్. సో యూట్యూబ్ మొత్తం మేజర్గా నడుస్తుంది మీ వల్లే మామ. ఎట్టా అయితే మన ఎకానమీ మొత్తం తాగుబోతున్న వాళ్ళు నడుస్తుందో, యూట్యూబ్లో మీ వల్ల నడుస్తుందా. ఆ లైఫోన్లు కొనుక్కున్నా, వీళ్ళు కార్లు కొనుక్కున్నా, వాళ్ళు బిల్డింగ్లు కట్టినా, వీళ్ళు బుల్డోజర్లు కొన్నా, ఏదైనా సరే మీ వల్లేమో. ఏది పెట్టినా కానీ చూస్తారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే లైకులు కొట్టేది, సబ్స్క్రైబర్లు చేసేది మీరేమో. ఎవరైనా మీకు రుణపడి ఉండాలంటే మీకే రుణపడి ఉండాలి. ఫస్ట్ వర్గానికి కదా, 2వ వర్గానికి రుణపడి ఉండాలి. సబ్స్క్రైబర్లు చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి ప్రతి యూట్యూబర్కి ఒక టైం వస్తుంది, మనకు ఒక టైం వస్తుంది. స్టార్ అంటే తిరిగినప్పుడు మనకి టైం వస్తుంది, మన రేంజ్ పెరిగిద్ది. సో అది కానీ గుర్తిస్తామా, నేను మిగతా వాళ్ళ కాదు, నేను గుర్తిస్తా, వాళ్ళు గుర్తించరు, అంతే తేడా. సరే, వాళ్ళకి ఏంటంటే జోక్స్ అపార్ట్, వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి టైం పాస్ అంతే. అందులో కొంతమంది సీరియస్నెస్తో ఉండొచ్చులేండి, నేను తప్పు పట్టిన, కానీ సీరియస్గా దాని మీద ఇచ్చేసుకొని ఉంటారు కొంతమంది. సో అది, సో ఏదైనా సరే మీ చాయిస్లు అయితే మీకున్నాయి. నేను చెప్పిన చాయిస్లని కాదు, మీ వేరే చాయిస్లు కూడా ఉంటాయి, బ్లాక్ చేసుకోవటాలు ఇవన్నీ. సో ఇది సంగతి, ఇంతకు మించి ఇంకేం లేదు. సరేనా, వేరే కాంటెంట్ వీళ్ళు ట్రై చేస్తున్నా దానికి వ్యూస్ రావట్లేదనో అది అనేది తిరిగి ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అది మెయిన్ కాబట్టి, ఇంక తప్పదు కాబట్టి ఇంక దాని చుట్టూ తిరగటమే. అది సంగతి. ఇందులో చెప్తున్నాను, ఒకటికి 4 సార్లు చెప్తాను, ఎందుకంటే కింద వస్తుంది నువ్వు చేస్తుంది ఏంట్రా అని చెప్పి, అందుకే 4 సార్లు చెప్తాను. నేను చేస్తుంది కూడా అదే మామ, ఈ విషయంలో నేనేం డిఫరెంట్ కాదు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి 4వ వీడియో ఇది నేను చేశానని తీసుకోవాలి, తప్పదు. నేను అవాయిడ్ చేసేసా. కానీ నాకు ఈరోజు ఇద్దరు వీడియోలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే హెలిపాప్లు అవుతున్నారు అని అనిపించింది. చేస్తున్నాడు నీట్గా, అయినా తెలుసుకోలేకపోతున్నారు. ఎవరో వేరే వ్యక్తికి, వేరే యూట్యూబర్కి రాడ్ రోస్ట్ ఎవరో తనకేదో పెట్టిన దాన్ని ప్రూఫ్గా తీసుకొని చూడు దాని మీద వీడియో చేస్తా మాట్లాడటం అన్నది నాకు సాయిరామ్ అది క్లియర్గా అన్వేష్ ప్లాన్ అన్నది అర్థం చేసుకోలేకపోతున్నాడు. తర్వాత ఏం చేశాడు అన్వేష్, అంత వీడియో వైరల్ అయిన తర్వాత సింపుల్గా పెట్టాడు, ఇంకో చెల్లమ్మ ఇంకో డ్రెస్ కొనిపించాను, ఏమైంది, పరుగు పోయింది. ఇట్లా ఉంటుంది. ఎవరు తప్పని అనుకోవట్లేదు, బట్ ఆలోచించుకుని స్టెప్ వేయాలి పై రేంజ్లో ఉన్నోళ్ళు, లేదంటే ఆడియన్స్ ముందు చులకనైపోతారు. అది సంగతి. మీలో చాలామంది ఆర్జీడీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి, సరేనా. ఇది ఇంపార్టెంట్, ఈ విషయాలు తెలుసుకోవటం. మనశ్శాంతి కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట. సరే చలో, లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నైట్ శివశంకర వరప్రసాద్ సినిమా పేరు కూడా గుర్తురాట్లా, చిరంజీవి గారి సినిమా. చాలా విషయాలు ఆకుపోయి ఉన్నాయి బ్రెయిన్లో, అందుకోసం చెప్పి గుర్తురాలేదు. మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు. రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.